ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ 26, 27, 28, 29, 30, 31 తేదీల్లో జరిగేది ఇదే. ధనుస్సు రాశి వారు చాలా అదృష్టవంతులు. సెప్టెంబర్ ఈ తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ 5 రోజుల్లో అసలు మీకేం జరుగుతుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధనస్సు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ధనస్సు రాశి వారు చాలా కష్టజీవులు. ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు. వీరికి ఈ 5 రోజుల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. దానివల్ల వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి బృహస్పతి అధిపతి కాబట్టి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరికి అందం, సంగీతం, మంచి భోజనం, సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. వీరు చాలా స్థిరంగా ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు అస్సలు తీసుకోరు. బాగా ఆలోచించి అడుగు ముందుకేస్తారు. చూడడానికి మంచి వారిగా ఉంటారు. కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. ఒక్కసారి ఏదైనా చేయాలి అనుకుంటే దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదలరు. వీరికి మొండి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి అస్సలు వెళ్ళరు. వారు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైన ఉంటాయి. ధనస్సు రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. అలాగే భార్య పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఇక వీరు చేస్తున్న పనిలో ఈ 5 రోజుల్లో మంచి లాభాలైతే ఉంటాయి. అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలైతే వస్తాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి సమాజంలో మర్యాద, గుర్తింపు ఈ 5 రోజుల్లో బాగా వస్తుంది. ధనుస్సు రాశి వారికి మొదటి శుభవార్త ఏంటంటే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు అయితే వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు అయితే వస్తాయి. అదృష్టం ఈ 5 రోజుల్లో వీరి వెంటే ఉంటుంది. ఇక రెండవ శుభవార్త ఏంటంటే పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. ఇక మీకు తెలియని ముఖ్య విషయము ఏంటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు. మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వల్ల నరదృష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడతారో, ఏం తింటారో, ఎంత సంపాదించుకుంటారో, ఏం చేస్తారో ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయి. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రశాంతంగా ఉండకపోవడం, మనసు చిరాగ్గా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఇలాంటి సమస్యలు అయితే వస్తాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే శుక్రవారం రోజు ఉప్పుతో దిష్టి తీసుకొని బయటపడేయండి. దానివల్ల నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ధనస్సు రాశివారు చాలా తెలివైన వారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు. వాటిని ఫాలో అవ్వండి. అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందికి తొక్కాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలం ఏంటో, మీ బలహీనత ఏంటో ఎవ్వరికీ చెప్పకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశము ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి వారికి పిల్లలంటే చాలా ఇష్టం. వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. ఇక ధనస్సు రాశి వారు ఈ 5 రోజుల్లో కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఒకవేళ గొడవ పడినా వెంటనే కలిసిపోతారు. వీరికి గొడవలు పెద్దగా సీరియస్గా అస్సలు ఉండవు. ఇక ధనస్సు రాశి వారు చదువుకునే వారికైతే అనుకూలమైన జీవితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీరు తీసుకున్న నిర్ణయం బట్టి వీరి జీవితం అనేది ఉంటుంది. కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎదుటివారి మాట అస్సలు వినకండి. మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి. ఇక ఈ 5 రోజులు ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
ఎవ్వరు ఏం చెప్పినా అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఏదైనా సరే మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. మీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఆ పనిని వెంటనే మొదలుపెట్టండి. మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా అందులో విజయం అయితే సాధిస్తారు. స్టార్ట్ చేసే ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి. దానివల్ల పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. మీకైతే బాగా కలిసి వస్తుంది. ధనుస్సు రాశి వారు ఈ 5 రోజులు రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం అయితే వెలిగించండి. దానివల్ల అపారమైన ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజుల్లో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశము ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం మీరు ఆశించని స్థాయిలో ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. అతి విశ్వాసం అస్సలు మంచిది కాదు. దానివల్ల నష్టపోయేది మీరే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. దానివల్ల భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. ఈ 5 రోజుల్లో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అస్సలు భయపడకండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి. అలాగే ధనుస్సు రాశి వారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది. వారు మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తూ ఉన్నారు. మీ ముందు మంచిగా ఉంటారు. మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు. మీరు మంచిగా బ్రతుకుతూ ఉంటే వారు అస్సలు ఓర్వలేరు. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పని మొదలు పెట్టాలి అనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. త్వరలోనే మీ పనులన్నీ పూర్తి అవుతాయి. ధనస్సు రాశివారి 5 రోజుల్లో నల్లటి వస్త్రాలు అస్సలు వేసుకోకండి. దానివల్ల వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి బుధవారం శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. ధనుస్సు రాశి వారికి ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు, వైటు, నీలం ఇవి అదృష్ట రంగులు. అలాగే ధనుస్సు రాశి వారికి 1, 3, 5 ఇవి అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.